ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయిబాబా బస్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సాయిబాబా గారి దివ్యాశీస్సులతో ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సాయిబాబా గారు మనకు ఏం సందేశం ఇస్తున్నారు అంటే, బిడ్డ, ఇక్కడ నీకోసం 2 కార్డులు ఉంచాను. ఆ 2 కార్డులలో ఒక కార్డుని ఎంచుకో. నీకు నేనిచ్చే సందేశం ఏంటో తెలుస్తుంది అని సాయిబాబా గారు చెప్తున్నారు. సాయిబాబా గారు ఇలా ఎందుకు చెప్తున్నారు? ఆ 2 కార్డులలో ఎందుకు ఒకటి ఎంచుకోవాలి? ఆ కార్డులో మనకు ఏ సందేశం ఉంటుంది అని మనం తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా మన మనసును ప్రశాంతంగా ఉంచుకొని కళ్ళు మూసుకొని బాబా పేరును జపిస్తూ కూర్చుందాం. బాబా అనుగ్రహంతో ఈరోజు మీ ఏ ఆప్షన్ ఎంచుకున్నా అది మీ జీవితానికి ఒక గొప్ప మార్గదర్శనం ఇవ్వబోతుంది. తల్లి, ఇక్కడ 2 కార్డులు ఉన్నాయి. ఒకటి సూర్యుడు, మరొకటి చంద్రుడు. ఈ 2 వాటిల్లో ఏదో ఒక దాన్ని నువ్వు ఇప్పుడు ఎంచుకోవాలి. దానికోసం నువ్వు ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు మూసుకొని నీవు బాబా మందిరంలో ఉన్నట్టు బాబా గారు నీ తలపై చేయి పెట్టి నిన్ను ఆశీర్వదిస్తున్నట్టు తలుచుకో తల్లి. ఇప్పుడు నీ ఆత్మతో కనెక్ట్ అవ్వు. ఇప్పుడు ఈ 2 కార్డులలో నీకు ఏది ఎక్కువగా ఆకర్షిస్తుందో దాన్ని నువ్వు ఎంచుకో. ఆ ఎంచుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడకు తల్లి. అదే ఈరోజు బాబా గారు నీకు ఇస్తున్న సందేశం. తల్లి, ఈ 2 కార్డులలో ఒక కార్డుని ఎంచుకున్నావా? అయితే ఇప్పుడు మొదటి కార్డ్ సూర్యుడిని ఎంచుకున్న వారి కోసం సాయిబాబా గారు ఏం సందేశం ఇస్తున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. తల్లి, నీవు సూర్యుడు ఉన్న కార్డ్ని ఎంచుకున్నావంటే ఈరోజు నీకు ఆశ వెలుగు బాబా చూపించబోతున్నారని అర్థం. నీ మనసు ఎన్నో కష్టాల్లో చిక్కుకొని వెలుగు కోసం తప్పిస్తున్నది. బాబా చూశారు. ఈ రోజు నుండి నీలో శక్తి మారుతుంది. ఎందుకంటే బాబా నీకు చెప్పే సందేశం ఏమిటంటే, ఒక్క నమ్మకం ఉంటే చాలు, నీ జీవితం మారిపోతుంది. నీవు ఎదుర్కొన్న బాధలు, నీలోని పట్టుదల చూసిన బాబా ఈరోజు నీ కోరిక ఓ మార్గం సిద్ధం చేస్తున్నారు. ఎంత కష్టమైన పరిస్థితి అయినా వెలుగు కనిపించేలా చేయగలరు బాబా. నీవు నమ్మితే ఆయనే మార్గదర్శి. నీకు ఏ విషయంలోనైనా అవకాశాన్ని పోగొట్టినట్టు అనిపిస్తే కూడా నిన్ను ఇంకా పెద్దదానికి సిద్ధం చేస్తున్నారు. ఈరోజు బాబా నీకు ఓ కొత్త ఆశాకిరణంగా మారబోతున్నారు. ఈరోజు సాయిబాబా గారు ఈ సూర్యుడు ఉన్న కార్డ్ని ఎంచుకున్న వారి కోసం ఒక మిరాకల్ స్టోరీని చెప్తున్నారు. అదేంటో ఇప్పుడు మనం విందాం. ఒకసారి విజయలక్ష్మి అనే తల్లి ఉద్యోగం పోయిన తర్వాత పూర్తిగా ఒంటరి పడిపోయింది. ఆమె కుటుంబం ఆర్థికంగా కుదేలైంది. అప్పులు తినేందుకు కూడా లేకపోయిన రోజులు వచ్చాయి. ఒకరోజు ఆమె యాదృచ్ఛికంగా షిర్డీ బాబా ఫోటో దొరికింది ఓ పాత పుస్తకంలో. ఆమె ఆశ్చర్యంగా బాబా దిగి వచ్చారు. ప్రతిరోజు ఒక్కసారి ఓం శ్రీ సాయినాథాయ నమః అనే మంత్రం చెప్పడమే మొదలుపెట్టింది. ఏం జరిగిందో తెలుసా తల్లి? నెల రోజుల్లోనే ఆమెకు మంచి ఉద్యోగం వచ్చింది. ఆఫీస్లో అందరూ ఆమెను గౌరవించేవాళ్ళు. ఆ రోజుకి ముందు ఆమె జీవితాన్ని తలుస్తే కన్నీళ్ళు వస్తాయంటుంది. సూర్యుడి కార్డ్ ఎంచుకున్న వారి కోసం బాబా గారు చెప్పే సందేశం ఇదే. బిడ్డ, నీవు ఆశ విడిచినా నేనెప్పుడు నిన్ను వదిలిపెట్టను అని. తల్లి, నీవిప్పుడు అనుకుంటున్నావు కదా, నా జీవితం ఎందుకు ఇలా అయింది? కానీ బాబా గారు మీకోసం ఇలా చెప్తున్నారు. బిడ్డ, ఇది నీకు శిక్ష కాదు, ఇది శక్తిని పెంచే పరీక్ష. సూర్యుడి కాంతి రోజు ఉదయిస్తుందని నీవు నమ్ముతావు కదా, అలాగే బాబా కూడా ప్రతి ఉదయం నీకు ఓ కొత్త దిశ చూపిస్తారు. బాబా చూపే మార్గం నెమ్మదిగా అయినా స్థిరంగా ముందుకు తీసుకెళ్తుంది. నీవు నిన్ని ప్రేమించుకో, నీవు నిన్ని నమ్ముకో. ఎవరు నిన్ను అర్థం చేసుకోకపోయినా బాబా మాత్రం పూర్తిగా నీ మనసును చదువుతారు.
ఈ సూర్యుడి కార్డ్ అంటే బాబా నుండి వెలుగు వచ్చే సంకేతం అని అర్థం. తల్లి, సాయిబాబా నీకు ఈరోజు ఓ మంచి సంఘటనతో సందేశం ఇస్తున్నారు. ఓ యువతి పేరు సంగీత. ఆమె పెళ్లి వయసు దాటిపోతూ ఉండగా సంబంధాలు రావడం లేదు. అందరూ ఆరోపణలు చేస్తూ ఉండేవారు. కానీ బాబా మీద నమ్మకంతో ఆమె ప్రతిరోజు షిరిడి సచ్చిదానందుడిని ప్రార్థించేది. కొన్ని నెలలకే ఓ మంచి సంబంధం వచ్చింది. చూడచక్కనైన వాడు, మంచి కుటుంబం. పెళ్లి తర్వాత ఆమె జీవితం అంతా వెలుగుతో నిండిపోయింది. తల్లి, నీవు కూడా ఈ సూర్యుడి కార్డ్ ఎంచుకున్నావంటే బాబా నీ ఆశలు తలుపు తట్టుతున్నారన్నమాట. ఇప్పుడు నీవు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి వెనుక బాబా ఆశీస్సులు ఉంటాయి. కానీ ఒక్క మాట మర్చిపోకూడదు తల్లి, నీవు ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. ఎవరు ఏమంటారో కాకుండా నీవు బాబా చెప్పే మాట విను. నీవు నన్ను నమ్మితే చాలు, నేను నిన్ను ఊహించలేని స్థాయికి తీసుకెళ్తాను అనేది బాబా సందేశం. ఈ సూర్యుడి కార్డ్ ఎంచుకున్న వారి కోసం ఈ రోజు నుంచి ఒక కొత్త ప్రయాణం మొదలవుతుంది. వెలుగులోకి నడిపించే బాబా చేతి పట్టుకొని ముందుకు నడవండి తల్లి. ఇప్పుడు రెండవ కార్డ్ అయిన చందమామ కార్డ్ని ఎంచుకున్న వారి కోసం సాయిబాబా గారు ఏం సందేశం ఇస్తున్నారో తెలుసుకుందాం. తల్లి, నీవు చందమామ కార్డ్ని ఎంచుకున్నావంటే బాబా నీ మనసులోని నిదానమైన గాయం చూశారు. చీకటి మధ్యలో నీవు ఒంటరిగా భయపడుతున్నావు కదా, బాబా అర్థం చేసుకున్నారు. చందమామ అంటే మనసు, భయం, భావోద్వేగాలు. నీవు ఎదుర్కొంటున్న భావాలు నిజమైనవి. బాబా వాటిని హృదయంతో స్వీకరిస్తున్నారు. నీవు ఎవరితోనూ పంచుకోలేని బాధలను బాబా నీ కోసం భరిస్తున్నారు. నీవు కాకుండా పోయినట్టు అనిపిస్తే బాబా నీ ఆత్మవిశ్వాసాన్ని మళ్ళీ ప్రేరేపించబోతున్నారు తల్లి. ఒక్కసారి శ్రావణి అనే అమ్మాయి బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ప్రేమ విఫలం, ఉద్యోగం కోల్పోవడం, కుటుంబ ఒత్తిడి అన్నీ కలిశాయి. ఒకరోజు ఆమె బాబా పిక్ ఏ కార్డ్ వీడియోను చూసింది. అందులో మూన్ కార్డ్ని చూసింది. అక్కడ చెప్పిన బాబా సందేశం ఇది ముగింపు కాదు, ఇది మార్గం మొదలు అన్నమాట ఆమెను కదిలించింది. ఆమె అప్పటి నుంచి ప్రతిరోజు సాయిబాబా చరిత్ర చదవడం, జపం చేయడం మొదలుపెట్టింది. 3 నెలలకే ఆమెకి మంచి ఉద్యోగం వచ్చింది. చందమామ కార్డ్ తీసుకున్న వాళ్ళకి బాబా చెప్పేది ఇదే తల్లి. బిడ్డ, నీవు వెనక నేనున్నాను, నీవు మాత్రం ఓడిపోకు అని. తల్లి, నీవు మోసపోయినట్టు అనిపించిందా? నీ నమ్మకాన్ని ఎవరైనా దుర్వినియోగం చేశారా? బాబాగారు ఇలా చెప్తున్నారు. బిడ్డ, ఇది శ్రమ కాదు తల్లి, ఇది నీకు నేర్పించే పాఠం. నీవు బలహీనంగా విఫలమవుతున్నప్పుడు బాబా నీకు బలాన్ని అందిస్తాడు. నీవు బాబాను పిలిచిన ప్రతిసారి నీ మనసులో ఓ శాంతి పుట్టుకొస్తుంది. ఈ చందమామ కార్డ్ చూసిన రోజు అది తల్లి, నీకు అవసరమైన ఆత్మబలం కోసం వెతుకుతున్న రోజు అని అర్థం. ఈ మూన్ కార్డ్ ఎంచుకున్న వారి కోసం సాయిబాబా గారు ఒక నిజ సంఘటన ద్వారా మనకు సందేశాన్ని ఇవ్వబోతున్నారు. అదేంటో ఇప్పుడు మనం విందాం. ఒకసారి అనిత అనే తల్లి తన కొడుకు ప్రమాదంలో కోల్పోయి పూర్తిగా విచ్ఛిన్నమైంది. ఏడాది పాటు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఓ రోజు బాబా వీడియో చూసింది. తన కుమారుని ఫోటో పక్కన బాబా ఫోటో పెట్టి ప్రార్థించసాగింది. కొద్ది రోజుల్లోనే ఆమె మనసు కాస్త కుదుటపడింది. తన ఇంట్లో చిన్నపాటి ఉపాధితో జీవితం తిరిగి మొదలుపెట్టింది. ఇప్పుడు ఆమె ఎప్పుడూ చెబుతూ ఉంటుంది, బాబా నా హృదయంలో వెలుగు కురిపించారు. ఆమె కార్డ్ అంటే బాధ నిద్రపోయిన చోట ఆశ మెలకువ అవుతుందన్న సంకేతం తల్లి. ఈరోజు బాబా నీకు చెప్తున్నారు తల్లి, బిడ్డా, నీవు బలహీనత అనుకుంటున్నది నీ బలమే అవుతుంది రేపటి రోజు. నీవు నిన్ను చిన్నగా ఫీల్ అవ్వకు, నీ ఆత్మవిశ్వాసాన్ని మర్చిపోకు. బాబా చెప్పినట్టు నీవు నన్ను పిలిస్తే నేను వచ్చేస్తాను, కానీ నిన్ను నువ్వు నమ్మాలి. ఈ చందమామ కార్డ్ చూస్ చేసుకున్న నీవు ఈ రోజు నుంచి ఒక కొత్త భావజాలానికి శ్రీకారం చుట్టు.
బాబా నీ మనసును ప్రేమతో నింపుతున్నారు. తల్లి, ఈ సూర్యుడి కార్డ్ కానీ చందమామ కార్డ్ కానీ రెండిటి వెనుక ఉన్నది ఒకటే. నీ జీవితానికి వెలుగు పట్ల నడిపించే బాబా సంకేతం. నీవు బలహీనంగా ఉన్నా, ఒంటరిగా ఉన్నా నిన్ను అర్థం చేసుకునే ఒకే ఒక్కతనం ఉందంటే అది బాబా ప్రేమే. కార్డులు మారచ్చు, కానీ బాబా ఆశీస్సులు మాత్రం అన్ని కోణాల్లో ఉంటాయి. రెండవ కార్డ్ అంటే చందమామ కార్డ్ని ఎంచుకున్న వారి కోసం బాబా గారు ఈ సందేశాన్ని అందించారు. ఎందరో దేవుళ్ళలో ఒక్క సాయిబాబా ఎందుకింతగా మన హృదయాలను తాకుతారో తెలుసా తల్లి? ఎందుకంటే ఆయన మనల్ని మానవత్వంతో చూస్తారు. ఆయన మన బాధల్ని తీర్చడం కంటే ముందుగా మన మనసును తాకుతారు. నీవు ఎంత దూరంలో ఉన్నా బాబా నిన్ను చూసే దృష్టి ఎప్పుడూ దగ్గరలోనే ఉంటుంది. ప్రతి ఆలోచనలో బాబా పేరును జపించు తల్లి. నీ పాదాల్లో శక్తి కనిపిస్తుంది, నీ మాటల్లో దీవెన ఉచ్చరిస్తుంది. ఒకరోజు నీవు నిన్ను తక్కువగా చూసావా, నీవు చరిత్రగా మిగిలిపోయే రోజు కూడా దగ్గరలోనే ఉంటుంది. ఎందుకంటే బాబా వెంట ఉన్నప్పుడు ఎదురుగాలి కూడా నీకు అనుకూలంగా అవుతుంది. ఈరోజు కార్డ్ చదివిన ప్రతి ఒక్కరికి బాబా ఒక మాట అంటున్నారు. నీ పాత రోజులు నీకు తిరిగి రావు, కానీ నీ కొత్త రోజులు నీ చేతులపై ఉన్నాయి. అర్థమవుతోంది కదా తల్లి? ఈ జీవితాన్ని తిరిగి వెలుగులోకి తీసుకెళ్లే శక్తి నీలో ఉంది. ఆ శక్తిని వెలిగించేది బాబా గారు మాత్రమే. ఈరోజు బాబా గారు మనకిచ్చిన సందేశం ఒక్క మాటల్లో చెప్పాలంటే, నీవు ఓడిపోయిన చోటే నీవు గెలిచే ప్రదేశాన్ని సృష్టిస్తావు అని చెబుతున్నారు. అంటే ఏమిటంటే తల్లి, ఏ దురదృష్టం వచ్చినా బాబా ఉంటే అదృష్టంగా మారుతుంది. నీవు నమ్మితే నీ జీవితం ఒక మిరాకిల్ అవుతుంది. విన్నారు కదా ఈరోజు సాయిబాబా గారు మనకిచ్చిన సందేశాన్ని. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకు షేర్ చేసి ఈ విషయాన్ని తెలియచేయండి. అలాగే ఎవరైతే కొత్తగా మన ఛానల్లోకి విజిట్ చేశారో వారు మన సాయిబాబా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి. ఓం సాయిరామ్.